జిల్లా అధ్యక్షులు పెద్దలు అడ్డూరు శ్రీరామ్ గారు, బీజేపీ నాయకులు పోతున్న వేసుకంఠేశ్వర గారు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ గారు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇప్పుడే మా పోతు వెంకటేశ్వరరావు పేచి గారు కూడా మాట్లాడారు. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి వార్త పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నటువంటి యొక్క వార్తా కథనాన్ని సాక్షి పేపర్ ఈరోజు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి రాతలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుడు మరి ప్రచారానికి నాంది పలుకుతుంది సాక్షి పేపర్ అనేటువంటి దానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి అబోధ కల్పనలతో కూడుకున్నటువంటి ఆ యొక్క వార్తలు ఏదైతే మరి మేమేదో ప్రలోభాలకు లోనై పోతు వెంకటేశ్వరరావు, పోతు వేసుకంఠేశ్వరరావు, మేమంతా కూడా ఏదో ప్రలోభాలకి గురై ఇప్పుడు లోనై మేము దానిపై సుజనా చౌదరి గారి అబ్బాయి కార్తీక్తో మేము గొడవ పడ్డామని, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారితో మేము ఆయన నిలదీశామని, కుర్చీలు పైకెత్తి వారి మీద ఏదో దాడి చేయబోయామని, సెటిల్మెంట్లు చేయలేదని చెప్పినటువంటి దాని మీద మేము వాళ్ళతో ఘర్షణ పడ్డామని, ఈ రకమైనటువంటి మరి తప్పుడు రాతలు రాసినటువంటి యదవులు ఎవరైనా ఉంటే ఏ ప్రాంతంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వీడియో క్లిప్పింగ్స్ ఏమైనా ఉన్నాయా? మేము కార్తీక్ గారిని కానీ అడ్డూరు శ్రీరాములు గారిని కానీ మేము ముగ్గురం కలిసినట్టుగా ఎక్కడైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటితో మీరు బయటకు వచ్చి మా సవాల్ చేస్తే దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వేలాపనలు ఖండించకపోతే మీ మీద పరువు నష్టం దావా వేసి సాక్షి పేపర్ మేనేజ్మెంట్ మీద పరువు నష్టం దావా వేయటం ఖాయం. నగరాలు ఇప్పటికే 90% సుజనా చౌదరి గారిని గెలిపించాలని, ఆ రకంగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పినటువంటి సంకల్పంతో ఇప్పటికే పెద్ద ఎత్తున నగరాల ఆత్మీయ సమావేశాలు కూడా చేసి సుజనా చౌదరి గారికి మరి ఇక్కడ అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి రీతిలో నగరాలందరూ కూడా 90% ప్రయత్నం చేస్తున్నటువంటి నగరాల్ని విడగొట్టి వాళ్ళలో ఏదో ఒక గ్రూప్ సిస్టాన్ని తయారు చేయాలని చెప్పినటువంటి కుయ్యెత్తులు పండుతున్నటువంటి సాక్షి వారు, ఆ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు పూనుకుంటున్నారు అనేది అది ఖచ్చితంగా మా యొక్క కుల సంఘ పెద్దలు, నాయకులు అందరూ కూడా పూర్తిగా గుర్తెరగాలని వాటిని కోరుతూ ఉన్నాం. ఏ రకమైనటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు కానీ దీని మీద ఖండన ఇవ్వకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయటం కూడా ఖాయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నగరాల్లో స్విచ్ పెట్టి నగరాల్ని మరి విడదీసేదో పబ్బం గడుపుకోవాలని చెప్పినటువంటిది తాడేపల్లి వారి స్క్రిప్ట్ని మాత్రమే సాక్షి పేపర్లు రాశారని మేము అనుకుంటామని చెప్తే లోకల్ విలేకరులు ఎవరో రాశారని చెప్పి మేము భావించట్లేదు. ఇది తాడేపల్లి వాళ్ళు నగరాలంతా ఒకటయ్యారు, సుజనా చౌదరిని గెలిపిస్తున్నారు, నగరాలతో పాటు మిగతా కులాలన్నీ ఒకటని అని ఇలా కులాల వారిగా స్విచ్లు పెట్టి విడదీయాలని చెప్పినటువంటి వారి ప్రయత్నం ఏమాత్రం కూడా ముందుకు సాగదు. సుజనా చౌదరి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో అన్ని కులాలతో పాటు నగరాల కులం కూడా ముందుండి గెలిపించుకోవడం ఖాయమని చెప్పి మీ ద్వారా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. సాక్షిలో వెంటనే ఖండనిమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం.